హలో అందరికీ! ఈరోజు నేను పొమోగ్రనేట్‌తో హల్వా చేస్తున్నాను. పొమోగ్రనేట్‌తో ఓన్లీ జ్యూసే కాదు స్వీట్ కూడా చేసుకోవచ్చని చెప్పి నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. నేను ఈ రెసిపీ ఫస్ట్ టైం ట్రై చేశాను. నిజంగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ముందుగా 2 దానిమ్మలు తీసుకొని ఆ దానిమ్మల్ని కట్ చేసుకొని లోపల గింజలన్నిటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా తీసి పెట్టుకున్న గింజలన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఆ గింజలన్నిటిని మిక్సీ పట్టుకోవాలి బాగా. ఇప్పుడు ఆ మిక్సీ పట్టుకున్న దాన్నంతా మనం ఫిల్టర్ చేసుకోవాలి. స్పూన్తో ఇలా స్ప్రెడ్ చేస్తూ పిప్పి ఆగిపోయి జ్యూస్ అంతా క్లీన్గా వచ్చేంత వరకు మనం వడకట్టుతో ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు జ్యూస్ అయితే బాగా వచ్చేసింది. ఇప్పుడు ఈ జ్యూస్లో ఒక 4 స్పూన్స్ కార్న్‌ఫ్లోర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. గడ్డలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 4 స్పూన్స్ అయితే సరిపోతుంది మనం తీసుకున్న క్వాంటిటీకి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ మిక్స్ చేసుకున్న దాన్ని ప్యాన్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని గ్యాస్, ఇప్పుడు ఈ జ్యూస్ అన్నిటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేస్తూ ఉండాలి. ఈ జ్యూస్ అంతా బాగా థిక్గా ఫామ్ అయ్యేంత వరకు, హల్వాలా వచ్చేంత వరకు థిక్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులోనే ఒక చిన్న కప్ షుగర్ తీసుకొని షుగర్ అంతా బాగా మెల్ట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని, నెయ్యి ఆర్ బటర్ మీకు నచ్చితే ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే నెయ్యి వేసుకున్నాను. నెయ్యి అండ్ జీడిపప్పు, బాదం పప్పు, ద్రాక్ష ఇవన్నీ పైన డ్రై ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదంతా ఒక చిన్న బౌల్లోకి తీసి పెట్టుకొని ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని బయటికి తీసుకుంటే మన హల్వా రెడీ అయిపోతుంది. ఇప్పుడు పైన గార్నిష్ కోసం నేనైతే దానిమ్మ గింజలు సర్వ్ చేస్తున్నాను చుట్టూ. ఇలా మీరు కూడా ఎవరికైనా సర్వ్ చేసి ఇవ్వాలి అంటే ఇలా గార్నిష్ చేసేయచ్చు. ఏదో కేక్ కట్ చేస్తున్నట్టుగా నేను ఫీల్ అవుతున్నాను. నిజంగా టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. బాయ్ బాయ్.